ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశివారు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక అత్యంత శక్తివంతమైన సంకేతం మీకు కనిపించబోతుంది. ఇది సాధారణ విషయం కాదు. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడిన ఒక అద్భుతమైన రహస్యం. ఆ సంకేతం కనిపించిన క్షణం నుండి మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశం ప్రారంభమవుతుంది. డబ్బే డబ్బు నిజంగానే ఆగదు. కానీ ఒక చిన్న తప్పు చేస్తే ఈ అదృష్టం మీ ముందే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం, మీరు ఈ వీడియోను చూస్తున్నారంటేనే ఈ కాలజ్ఞాన రహస్యం మీకోసమే అని అర్థం. ఎందుకంటే ఈ సమాచారం అందరికీ చేరదు. ఎవరికి చేరాలో వాళ్ళకే చేరుతుంది. ఇది సంకేతం కాదు, ఇది మీ అదృష్టం తలుపు తట్టే శబ్దం. మీరు గమనిస్తే కోటీశ్వరులు, మిస్ అయితే మళ్ళీ అదే జీవితం. ఈ 12 గంటలు మీ జీవితంలోని అత్యంత కీలకం. కర్కాటక రాశివారు సాధారణంగా చంద్రుని ప్రభావం వల్ల ఎంతో సున్నితమైన మనసు కలిగి ఉంటారు. మీరు ఇతరుల కోసం ఎంత చేసినా తిరుగు గుర్తింపు రావడం లేదని ఎప్పుడూ మానసిక వేదనతో ఉంటున్నారు. కానీ కాలచక్రం ఇప్పుడు మీ వైపు తిరిగింది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఒకచోట స్పష్టంగా చెప్పారు, కాలం మారుతుంది, కష్టపడేవానికి కనకవర్షం కురుస్తుంది అని. ఆ కాలం కర్కాటక రాశివారికి రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు ప్రారంభం కాబోతుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు కొందరికి ఒక్కసారిగా అదృష్టం మారిపోతుంది? ఏ కారణం లేకుండా డబ్బు వరదలా వస్తుంది? అది కేవలం అదృష్టం కాదు, అది ముందుగా వచ్చే దైవ సంకేతం వల్లే. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పబడింది, ప్రతి రాశివారికి ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది. దానిని గుర్తిస్తే జీవితం తిరుగుతుంది. ఇప్పుడు కర్కాటక రాశివారికి ఆ సమయం వచ్చింది. రేపు 12 గంటలలోపు మీ ఇంట్లో లేదా మీ చుట్టూ ఈ క్రింది సంకేతాలలో ఒకటి కనిపించే అవకాశం ఉంది. అకస్మాత్తుగా మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనిపించడం, మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న పని ఒక్కసారిగా జరిగిపోవడం, నమ్మిన వ్యక్తి నుంచి ఒక ఆశ్చర్యకరమైన వార్త రావడం, లేకపోతే దేవుడికి సంబంధించిన ఏదైనా చిన్న సూచన కనిపించడం. ఈ సంకేతాలు కనిపిస్తే అది సాధారణం కాదు, అది లక్ష్మీ ప్రవేశానికి ముందు వచ్చే సంకేతం. ఈ సంకేతం కనిపించిన తర్వాత మీ జీవితంలో ఏమి జరుగుతుందో తెలుసా? మీరు ఊహించలేని విధంగా డబ్బు మీ వైపు రావడం మొదలవుతుంది. మీరు చాలా కాలంగా ఆగిపోయిన డబ్బులు ఒక్కసారిగా మీ చేతుల్లోకి వస్తాయి. కొత్త అవకాశాలు, కొత్త ఆదాయ మార్గాలు అన్నీ ఒక్కసారిగా ఓపెన్ అవుతాయి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలన్నీ ఒక్కసారిగా ఫలితంగా మారుతాయి. ఇది సాధారణ మార్పు కాదు, ఇది రాత్రికి రాత్రే జరిగే ధనయోగం. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఈ సంకేతాన్ని మీరు గుర్తించకపోతే లేదా లైట్ తీసుకుంటే మీ అదృష్టం మీ ముందే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే రేపు 12 గంటలలోపు మీ చుట్టూ జరిగే ప్రతి చిన్న విషయాన్ని గమనించండి. ఎందుకంటే అదే మీ జీవితాన్ని మార్చే టర్నింగ్ పాయింట్ కావచ్చు. మీరు గమనించకపోతే ఏమవుతుందో తెలుసా? మీ అదృష్టం మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ ముందే తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు చెప్పుకునేది ఒక్కటే, అప్పుడే గమనించి ఉండాల్సింది. ఈ సమయంలో మీరు ఒక చిన్న పని చేస్తే ఫలితం మరింత రెట్టింపవుతుంది. రేపు ఉదయం లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించండి, ఒక దీపం వెలిగించండి. మీరు ఇలా చేస్తే ఆ దైవశక్తి మీ వైపు మరింత ఆకర్షితమవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు ఈ వీడియోను చూస్తున్నప్పుడే కామెంట్లో జై లక్ష్మీదేవి అని టైప్ చేయండి. ఇది మీ నమ్మకాన్ని యాక్టివేట్ చేస్తుంది, మీలో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. కర్కాటక రాశివారు ఎంతో కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అప్పుల బాధలు, ఇంట్లో గొడవలు, అనారోగ్య సమస్యలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని వేధిస్తున్నాయి. వీటన్నింటికీ రేపటితో స్వస్తి పలికే అవకాశం మీకు లభిస్తోంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే అది కేవలం భవిష్యత్తును చెప్పడం కాదు, అదొక హెచ్చరిక కూడా. మీకు వచ్చే అదృష్టాన్ని మీరు సిద్ధంగా ఉండి స్వీకరించాలి. రేపు ఉదయం మీరు నిద్రలేచినప్పటి నుండి మీ మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరితోనూ గొడవ పడకండి, ఎవరినీ దూషించకండి. ముఖ్యంగా ఇంట్లో ఆడవారిని గౌరవించండి. లక్ష్మీదేవి ఎక్కడైతే గౌరవం, శాంతి ఉంటాయో అక్కడే స్థిరంగా ఉంటుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు మీరు చూసే ఆ సంకేతం మీ దరిద్రాన్ని పారద్రోలి మీకు ఐశ్వర్యాన్నిస్తుంది. మీరు అప్పుల నుంచి బయటపడతారు. మీ చేతుల్లోకి అకస్మాత్తుగా డబ్బు రావడం ప్రారంభమవుతుంది. మీరు ఊహించని విధంగా కొత్త ఆదాయ మార్గాలు ఓపెన్ అవుతాయి. ఇది స్లో చేంజ్ కాదు, ఇది రాత్రికి రాత్రే జరిగే ధన విప్లవం. మీరెప్పుడైనా గమనించారా? మన చుట్టూ ఉన్న ప్రకృతి మనతో మాట్లాడుతుంది.
కానీ మనం మన పనుల్లో బిజీగా ఉండి దాన్ని పట్టించుకోము. ఒక పక్షి అరుపులో, ఒక గాలి వీచే దిశలో, మన ఇంటికి వచ్చే ఒక అతిథి మాటల్లో దైవ సందేశం దాగి ఉంటుంది. కర్కాటక రాశివారు చంద్రుని సంతానం కాబట్టి మీకు గ్రహాల అనుకూలత రేపు అత్యధికంగా ఉంది. చంద్రుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీలో ఉన్న సహజాతాలు, ఇంట్యూషన్ రేపు చాలా బలంగా పనిచేస్తాయి. మీ మనసు ఏదైనా చెబితే దాన్ని వినండి. రేపు ప్రొద్దున్నే మీకేదైనా కొత్త ఆలోచన వస్తే అది ఖచ్చితంగా ఆ సంకేతమే అని గుర్తించండి. ఆ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టండి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా కలియుగం అంతమయ్యేలోపు అనేక వింతలు జరుగుతాయి. అందులో ఒకటి నిజమైన భక్తులకు అద్భుతమైన ఐశ్వర్యం కలగడం. మీరు ఇప్పటి వరకు చేసిన పుణ్యఫలమే మిమ్మల్ని ఈ వీడియో వరకు తీసుకువచ్చింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు. ఇది మీ అదృష్టం తలుపు తట్టే సమయమని గుర్తించుకోండి. డబ్బు మీ వైపు రావడమంటే కేవలం ఎవరూ తెచ్చి ఇవ్వడం కాదు. ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం, ఎప్పటినుంచో రావాల్సిన బాకీలు వసూలు కావడం, లేదా వ్యాపారంలో భారీ లాభాలు రావడం. మీరు ఉద్యోగం చేసేవారైతే మీకు ప్రమోషన్ రావచ్చు, లేదా మంచి ఇంక్రిమెంట్ దక్కవచ్చు. ఇవన్నీ రేపు 12 గంటలలోపు జరిగే ఆ అద్భుతమైన గ్రహమార్పుల వల్ల సంభవిస్తాయి. కర్కాటక రాశివారు ఎప్పుడూ ఇతరుల మేలు కోరుకుంటారు. అందుకే దైవం మీకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మీరు చేయాల్సిందల్లా ప్రశాంతంగా ఉండి ప్రకృతి ఇచ్చే సూచనలను గమనించడం. ఒక్కసారి ఆ సంకేతాన్ని గుర్తిస్తే మీ జీవితంలో డబ్బు ఆగదు. మీ అదృష్టం తలుపు తొడుతుంది. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆ సంకేతాన్ని గుర్తించడం మాత్రమే. ఒక్కసారి గుర్తిస్తే మీ జీవితంలో డబ్బు ఆగదు. మీరు ఈ వీడియోలో చూస్తున్న ప్రతి మాటను నమ్మకంతో స్వీకరించండి. నమ్మకమే మనిషిని కోటీశ్వరుడిని చేస్తుంది. మీరు గనక నమ్మకంతో రేపు అడుగు వేస్తే ఆ లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు, అదృష్టమనేది మన చేతుల్లో ఉంటుందా అని. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అదృష్టం అనేది మన కర్మలు మరియు దైవ అనుగ్రహం కలిసినప్పుడు వస్తుంది. కర్కాటక రాశివారు గతంలో ఎంతో మందికి సహాయం చేశారు, కానీ మీకు తిరిగి ఎవరూ సహాయం చేయలేదు. ఆ లోటును ఇప్పుడు ఆ దైవమే భర్తీ చెయ్యబోతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు మీ ఇంటి గుమ్మం దగ్గర ఏదైనా కొత్త వస్తువు కనిపించినా, లేదా మీరు నడుస్తున్నప్పుడు ఏదైనా శుభప్రదమైన దృశ్యం చూసినా దాన్ని సామాన్యంగా తీసుకోవద్దు. దైవ ప్రార్థన చేసుకోండి. మీ ఇంట్లో ఒక గాజు గ్లాసులో నీరు పోసి అందులో ఒక నిమ్మకాయ వేసి మీ హాలులో ఒక మూలను ఉంచండి. ఇది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి ప్రవేశం సులభమవుతుంది. కర్కాటక రాశివారు తమ జీవితంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సొంత ఇల్లు కొనాలని, మంచి కారు కొనుక్కోవాలని, తమ పిల్లలను గొప్ప స్థాయిలో చూడాలని. వీటన్నింటికీ మార్గం రేపు సుగమమవుతుంది. మీరు నిజంగా నమ్ముతున్నట్లయితే కామెంట్లో డబ్బు అని టైప్ చేయండి. ఈ వీడియోలో మేము చెబుతున్న ప్రతి విషయం మీకోసం రీసెర్చ్ చేసి కాలజ్ఞానాన్ని విశ్లేషించి రూపొందించినది. ఇది మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురావాలని మా ఆకాంక్ష. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న సమయం మీ జీవితంలో ఒక గోల్డెన్ పీరియడ్. ఈ సమయంలో మీరు ఎవరితోనూ తలపడకండి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. మీ దృష్టి కేవలం మీ అదృష్టంపైనే ఉండాలి. సంకేతం అంటే ఏమిటి అని కొందరికి డౌట్ రావచ్చు. అది ఒక ఫోన్ కాల్ రూపంలో ఉండవచ్చు, ఒక ఈమెయిల్ రూపంలో ఉండవచ్చు, లేదా మీకు ఎప్పటినుంచో తెలిసిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ఒక బిజినెస్ ఐడియా చెప్పడం కావచ్చు. ఏ రూపంలో వచ్చినా ఆ సమయంలో మీ మనసులో కలిగే ఒక తెలియని ఆనందమే ఆ సంకేతానికి గుర్తు. ఆ ఆనందాన్ని పట్టుకోండి, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. కర్కాటక రాశివారు తమ రాశి అధిపతి చంద్రుడు కావడం వల్ల అప్పుడప్పుడు కుమ్ముదడుకు లోనవుతుంటారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎంత కష్టపడినా ఎందుకు పైకి రావడం లేదు అనే ఆలోచనలు మీలో ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ఆలోచనలను రేపు దరిచేరనివ్వకండి. మీరు శక్తివంతులు, మీరు జయించగలరు. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలోని సత్యాలు ఎప్పుడూ తప్పవు. వచ్చే కాలం వజ్రాల కాలం అని ఆయన ఎప్పుడూ చెప్పారు. ఆ వజ్రాల కాలం కర్కాటక రాశి వారికి ఇప్పుడే మొదలవుతోంది. సంపద, సౌకర్యం, శాంతి అన్నీ మీ సొంతం కాబోతున్నాయి. డబ్బు నిజంగానే ఆగదు. మీరు ఈ వీడియోను ఇంకా చూస్తున్నారంటే మీరు లక్కీ అని అర్థం. ఎందుకంటే చాలామంది మధ్యలోనే వదిలేస్తారు. వారికి ఆ అదృష్టం అందదు. చివరి వరకు ఎవరైతే ఉంటారో, ఎవరైతే పూర్తిగా వింటారో వారికే ఆ రహస్యాలు అర్థమవుతాయి. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఏదో పని మీద బయటకు పడతారు, అకస్మాత్తుగా ఏదో ఒక సంఘటన జరిగి మీ పని సులభమైపోతుంది. అది కూడా ఒక సంకేతమే. రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు ఇలాంటి సంఘటనలు 1 కంటే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. మీ అదృష్టి చక్రం తిరిగింది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు కేవలం ఒక పాఠం మాత్రమే. ఇప్పుడు ఆ పాఠం ముగిసింది, ప్రతిఫలం పొందే సమయం వచ్చింది.
కర్కాటక రాశి వారు తమ మంచితనం వల్ల ఎప్పుడూ త్యాగాలు చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు స్వీకరించే సమయం. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచి రాబోతోంది. దాన్ని సాదరంగా ఆహ్వానించండి. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మీ చుట్టూ ఉన్న గాలిలో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. దాన్ని అనుభూతి చెందండి. మీరు ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే మంచిని పంచడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. పుణ్యం పెరిగితే అదృష్టం త్వాడా వస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సేవ మరియు భక్తి ఎక్కడ ఉంటాయో అక్కడ సిరి సంపదలు ఉంటాయి. కర్కాటక రాశివారు ఈ రెండింటిలోనూ ముందుంటారు. అందుకే మీకు ఈ ప్రత్యేకమైన అవకాశం దక్కింది. రేపు మధ్యాహ్నం వరకు మీరు ఏ పని చేసినా చాలా ఏకాగ్రతతో చేయండి. మీ మనసును దైవం వైపు మళ్లించండి. మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఆ సుగంధం నెగటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. అప్పుడు మీరు ఆ సంకేతాన్ని స్పష్టంగా గుర్తించగలరు. సంకేతం అంటే కేవలం చూడడం కాదు, దాన్ని అనుభూతి చెందడం. ఈ సంకేతం కనిపించిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితిలో ఒక భారీ మార్పు వస్తుంది. మీరు ఎప్పుడూ ఊహించని విధంగా డబ్బు మీ దగ్గరకు చేరుతుంది. అది మీ పూర్వీకుల ఆస్తి కావచ్చు, లేదా మీరు చేసిన పాత ఇన్వెస్ట్మెంట్స్ నుండి వచ్చిన భారీ లాభాలు కావచ్చు. ఏదైనా సరే అది మీ జీవితాన్ని సెటిల్ చేస్తుంది. కర్కాటక రాశివారు ఇకపై దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటల గడువు అనేది చాలా పవిత్రమైనది. ఆ గడువులోపు మీరు మీ అదృష్టాన్ని పట్టుకోవాలి. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఇలాంటి సమయం రావడానికి ఎంతో కాలం పట్టవచ్చు. అందుకే ఈ హెచ్చరికను సీరియస్గా తీసుకోండి. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో తలుపులు తట్టారు, కానీ ఏదీ తెరవబడలేదు. కానీ రేపు ప్రకృతి స్వయంగా మీకోసం ఒక తలుపు తెరుస్తుంది. ఆ తలుపు గుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. డబ్బే డబ్బు, నిజంగానే ఆగదు. ఇదేదో సినిమా డైలాగ్ కాదు, ఇది కాలజ్ఞాన సారం. కర్కాటక రాశివారు తమ జీవితంలో ఎంతో సహనాన్ని ప్రదర్శించారు. ఆ సహనానికి ఫలితం దక్కే రోజుది. రేపు ఉదయం మీరు చేసే పూజ మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక చిన్న మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి మహాలక్ష్మి అష్టకం పఠించండి. మీకు శ్లోకాలు రాకపోతే కనీసం వినండి. ఆ శబ్ద తరంగాలు మీ అదృష్టాన్ని వేగవంతం చేస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ కర్కాటక రాశి వారికి రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు ఉంది. మీరు ఈ వీడియోను చూస్తున్నారంటేనే మీరు ఆ మార్పుకు సిద్ధంగా ఉన్నారని అర్థం. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. దైవంపై భక్తి ఉంచండి. కాలజ్ఞానం చెప్పిన మాటలను గౌరవించండి. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మీరు ప్రతి నిమిషాన్ని అప్రమత్తంగా గమనిస్తూ ఉండండి. మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులను, అనవసరమైన సామానును ఇప్పుడే తీసేయండి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అదృష్టం అంత త్వరగా వస్తుంది. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. కర్కాటక రాశివారు రేపు కొత్త బట్టలు ధరించడానికి ప్రయత్నించండి. అది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి అవమానాన్ని ఒక మెట్టుగా మార్చుకోండి. ఇప్పుడు మీరు ఆ మెట్ల ద్వారా శిఖరాగ్రానికి చేరబోతున్నారు. సంపద అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, అది గౌరవం కూడా. సమాజంలో మీకు ఒక మంచి గుర్తింపు రాబోతోంది. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు చూసే ఆ చిన్న మార్పు మీకు ఒక పెద్ద విజయాన్ని అందిస్తుంది. ఇది బ్రహ్మంగారి వాక్కు. ఇది ఎప్పుడూ తప్పదు. మీరు ఈ వీడియోను ఇంకా చూస్తున్నారంటే మీలోని జిజ్ఞాస మీ అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. నమ్మకంతో ముందుకు సాగండి. మీరు రేపు సాయంత్రం కల్లా ఒక కొత్త మనిషిగా మారతారు. మీ కళ్ళలో ఒక వింత మెరుపు కనిపిస్తుంది. అదే విజయానికి గుర్తు. కర్కాటక రాశివారు చాలా తెలివైనవారు, కానీ కొన్నిసార్లు భావోద్వేగాల వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ రేపు మాత్రం మీ మనసు చాలా స్పష్టంగా ఉంటుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు మీకు కలిగే ఆ సంకేతం మీ ఆలోచన విధానాన్నే మారుస్తుంది. మీరు అప్పటి వరకు అసాధ్యమనుకున్న పనులు సుసాధ్యమవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కొండనైనా పిండి చేయవచ్చు. మీకు ఆ అనుగ్రహం కలగబోతోంది. డబ్బే డబ్బు, నిజంగానే ఆగదు. కమెంట్లో జై లక్ష్మీదేవి అని టైప్ చేయడం మర్చిపోకండి. ఇది మీ కనెక్షన్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఈ విశ్వంలో ఎనర్జీ అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి రేపు ఆ ఎనర్జీ అత్యంత పాజిటివ్గా ఉంది. మీ రాశిలోని గ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానంగా మీకు ధనయోగాన్ని కలిగిస్తున్నాయి. దీనిని మీరు ఉపయోగించుకోవాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానం కేవలం భయం పెట్టడానికి కాదు, అది మనల్ని మేల్కొల్పడానికి. మేల్కొన్నవాడే అదృష్టాన్ని పట్టుకోగలడు. రేపు ఉదయం మీరు నిద్రలేవగానే మీ అరచేతులను చూసుకోండి. కరాగ్రే వసతే లక్ష్మి, మీ చేతుల్లోనే మీ అదృష్టం ఉంది.
ఆ చేతులతో మీరు చేసే ప్రతి పని రేపు సఫలమవుతుంది. మీరు ఒక చిన్న విత్తనం నాటితే అది రేపు మహావృక్షంలా మారుతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు ఎవరికైనా శుభవార్త చెప్పడం లేదా వినడం ఖాయం. అది మీ కుటుంబంలో ఎవరికైనా పెళ్లి కుదరడం కావచ్చు, లేదా మీ సంతానం ఏదైనా గొప్ప సాధించడం కావచ్చు. ఏదైనా సరే అది మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. సంతోషం ఉన్న చోటే సంపద ఉంటుంది. కర్కాటక రాశివారు తమ జీవితంలో ఎంతో వెతుకుతున్నారు. ఆ వెతుకులాట రేపటితో ముగుస్తుంది. మీకు కావలసిన పరిష్కారం మీ ముందే ఉంటుంది. దాన్ని గుర్తించడం మాత్రమే మీ పని. ఒక్కసారి గుర్తిస్తే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మీ అదృష్టం తలుపు తడుతోంది. మీరు ఈ వీడియోను చివరి వరకు చూశారంటే మీరు నిజమైన అదృష్టవంతులు. ఎందుకంటే ఓపిక ఉన్నవారికే అదృష్టం దక్కుతుంది. కర్కాటక రాశివారు తమ సహనాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు ప్రతిఫలం పొందే సమయం వచ్చింది. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు మీ చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండండి. ఒక్క చిన్న సంకేతం మీ జీవితాన్ని మార్చేస్తుంది. డబ్బే డబ్బు నిజంగానే ఆగదు. మీరు ఈ వీడియోలో విన్న ప్రతి మాటను నమ్మండి. కాలజ్ఞానం నిజమైతే మీ అదృష్టం కూడా నిజమే. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలకు ముగింపు పలికే రోజు ఇదే. రేపు మధ్యాహ్నం వరకు మీరు ఏ నెగిటివ్ వార్తలు వినకండి. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలు చూడకండి. కేవలం దైవ చింతనలో ఉండండి. మీ మనసును ఒక యజ్ఞంలా భావించండి. ఆ యజ్ఞంలో మీ కోరికలను ఆహుతిగా వేయండి. ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కర్కాటక రాశివారు తమ జీవితంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవబోతున్నారు. మీ విజయం 10 మందికి తెలియాలి. ఆ విజయం రేపు మొదలవుతుంది. మీరు ఈ వీడియోను చూసిన తర్వాత ఒకసారి కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని స్మరించండి. ఆమె మీ ముందే ఉన్నట్టు భావించండి. ఆమె ఆశీస్సులు మీకు అందాయి. మీరు మీ జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి ఏ మార్గాన్ని ఎంచుకున్నా అది రేపు సక్సెస్ అవుతుంది. మీరు ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా? రేపు దానికి అడుగు వేయండి. మీరు ఎవరికైనా మీ ప్రేమను వ్యక్తపరచాలనుకుంటున్నారా? రేపు అది సఫలమవుతుంది. ఏ పని చేసినా నమ్మకంతో చెయ్యండి. కర్కాటక రాశి వారికి గ్రహబలం తోడైంది. ఇక మీకు అడ్డు లేదు. రేపు మధ్యాహ్నం 12 గంటల గడువును మీ మనసులో గట్టిగా ముద్రించుకోండి. ఆ సమయంలోపు మీ అదృష్టం మీ ముందు ఉంటుంది. దాన్ని పట్టుకోండి, దాన్ని గౌరవించండి. కర్కాటక రాశివారు ఎప్పుడూ ఒక భయంతో బతుకుతుంటారు, రేపు ఏమవుతుందో అని. కానీ రేపు మీకు అద్భుతమైన రోజు కాబోతోంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం మీకు ఆ హామీ ఇస్తోంది. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీ కష్టం వృధా పోదు. రేపు మధ్యాహ్నం వరకు మీరు చూసే ప్రతి సంకేతం మీకొక పాఠం చెబుతుంది. ఆ పాఠాన్ని గ్రహించండి. మీ జీవితంలో డబ్బే డబ్బు ఆగదు. ఇది మీ తలరాతను మార్చే సమయం. ఒక్కసారి అదృష్టం తలుపు తడితే దాన్ని పట్టుకున్నవాడే హీరో. మీరు ఆ హీరో కావాలని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియోను చూసినందుకు కృతజ్ఞతలు. కానీ మీ పని ఇంకా పూర్తి కాలేదు. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మీరు అప్రమత్తంగా ఉండాలి. సంకేతాన్ని గుర్తించాలి. లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. కామెంట్లో జై లక్ష్మీదేవి మరియు డబ్బే డబ్బు అని టైప్ చేయండి. ఇది మీ అదృష్టాన్ని లాక్ చేస్తుంది. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీ జీవితంలో ఒక మార్పును తీసుకురావాలని ఆశిస్తున్నాము. కర్కాటక రాశివారు రేపు విజేతలుగా నిలవాలి. మీ అదృష్టం మీ వెంటే ఉంది. జై లక్ష్మీదేవి. శుభం భూయాత్.